తెలంగాణలో పట్టణ పాలనలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్ 2026 అంటే క్యూర్ బిల్ ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే గత 70 ఏళ్లుగా హైదరాబాద్ నగర పాలనకు ఆధారంగా ఉన్న 1955 జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి రానుంది. ప్రస్తుతం 15 లక్షల జనాభా ఉన్న నగరం నుంచి దాదాపు 1.3 కోట్ల జనాభా కలిగిన మహానగరంగా హైదరాబాద్ విస్తరించడంతో రోడ్లు, తాగునీరు, ట్రాఫిక్, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ, ప్రజా సేవలను నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ సంస్థలను ఒకే సమగ్ర పాలనా వ్యవస్థ కిందకు తీసుకురావడమే ఈ బిల్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే 3 మున్సిపల్ కార్పొరేషన్స్ గా విభజించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్స్ కు ఒకే పాలనా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ బిల్లులో అత్యంత కీలకమైన మార్పు ఆస్తి పన్ను విధానంలో ప్రతిపాదించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న యాన్యువల్ రెంటల్ వాల్యూ విధానానికి బదులుగా ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువ ఆధారంగా క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ ద్వారా పన్ను విధించాలని ప్రతిపాదించారు. దీంతో భవిష్యత్తులో ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉన్న భవనాలకు ఈ మార్పును దశలవారీగా అమలు చేస్తామని, కొత్త భవనాలకు మాత్రం మొదటి నుంచే ఈ విధానం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, ఆస్తి పన్ను స్వీయ అంచనా విధానం, ప్రతి ఆస్తికి ప్రత్యేక ఐడి, సకాలంలో పన్ను చెల్లిస్తే రాయితీలు, గ్రీన్ బిల్డింగ్లకు ప్రోత్సాహకాలు, డాగ్ ట్యాక్స్ రద్దు వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. పట్టణాభివృద్ధిలో భాగంగా జిఐఎస్ ఆధారిత రోడ్లు ప్రణాళిక, సింగిల్ ట్రేడ్ లైసెన్స్, కొన్ని భవన అనుమతులకు డీమ్డ్ అప్రూవల్స్, హైదరాబాద్ నైట్ ఎకనామీకి ప్రోత్సాహం వంటి సంస్కరణలను కూడా బిల్లులో చేర్చారు. అలాగే ట్రాన్స్జెండర్ వ్యక్తికి మున్సిపల్ అధికార సంస్థలో సభ్యత్వం, ప్రజారోగ్యం, ట్రాఫిక్, విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పుల కోసం ప్రత్యేక అథారిటీలు, రియల్ టైం మానిటరింగ్ కోసం క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్, ప్రజా ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రత్యేక అప్లెట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది కేవలం ముసాయిదా బిల్లు మాత్రమే. ప్రజలు, నిపుణులు, పట్టణ ప్రణాళికావేత్తల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత అవసరమైన మార్పులు చేసి తుది బిల్లును తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.